బుల్బుల్ బయటే ఉందని చెప్పారే అత్తయ్య. కానిక్కడైతే నాకు బుల్బుల్ కనబడ్డం లేదు, ప్రవీణు కనబడ్డం లేదు. ఎక్కడికెళ్ళిపోయారో ఏంటో వీడిద్దరు. ప్రవీణ్ అక్క కాపురం ఎప్పుడైతే కూలిపోయిందో అప్పటినుంచి నాకు చాలా భయం వేస్తుంది. విచిత్రమైన కలలు రావడం మొదలయ్యాయి. ఒక్కోసారి నాకు ఎలా అనిపిస్తుందంటే మనకెప్పటికీ పెళ్లి కాదేమో అనిపిస్తుంది ప్రవీణ్, మనకెప్పటికీ పెళ్లి కాదేమో అనిపిస్తుంది. అలాగే ఎప్పుడైతే నేను నిద్ర లేస్తానో, ఎప్పుడైతే నేను కన్న కల చెదిరిపోతుందో నువ్వు నా కళ్ళ ముందు కనిపించవు ప్రవీణ్. ఐ రియల్లీ మిస్ యూ ప్రవీణ్, ఐ మిస్ యూ. బుల్బుల్, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా, ఇక నేను ఎక్కడికి వెళ్ళను. అండ్ ఐ ప్రామిస్ యూ వన్ థింగ్, ఇక నీకొచ్చే ఏ పీడకలా నిజం కాదు, దాన్ని నేను నిజం కానివ్వను. ప్రవీణ్, ప్రామిస్ చేయడం వల్ల ఏమీ కాదు కదా. యు నెవర్ నో ఏ కల నిజం అవుతుందో, ఏ కల నిజం కాదో అని. అక్క ఎప్పుడైతే ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను 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 చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాను ప్రవీణ్. కానీ నువ్వు ఒక్కడివే ప్రవీణ్. నీ ముందు మాత్రమే నా మనసులో విషయాల్ని నేను షేర్ చేసుకోగలను. ఫ్యామిలీ ముందు నేను స్ట్రాంగ్ గా ఉండాల్సిందే కదా. ఎందుకంటే నీకు తెలుసు కదా, అమ్మ చాలా వీక్ గా ఉంటుంది, ఇలాంటి విషయాలు వింటే తట్టుకోలేదు. ప్రవీణ్, ఐఎమ్ వెరీ సారీ. అది నాకు తెలుసు. ప్లీజ్ 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 ఫర్గివ్ మీ. నేను చాలా వియర్డ్ గా బిహేవ్ చేయడం మొదలు పెట్టాను, ఎందుకో తెలీదు. కానీ నాకు చాలా భయం వేయడం మొదలైంది ప్రవీణ్. అక్క కాపురం కూలిపోయిన దగ్గర నుంచి, అభి బావగారు అక్క విషయాలలో చేసినప్పటి నుంచి, ఆలియా ఆ రోజు నా తల మీద కొట్టింది కదా, మన పెళ్లి. బుల్బుల్, నేను చెప్పేది విను. ఇక నేను ఎక్కడికి వెళ్ళను, నీకు దూరంగా అస్సలు ఉన్నా. ఇప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. అంతా సర్దుకుంటుంది, జస్ట్ ట్రస్ట్ మీ. అమ్మా, నువ్వా? నేను నీకు చెప్పాను కదా, నీ ప్రేమ మీద నమ్మకం ఉంచు అని. సమయం వచ్చినప్పుడు అంతా సర్దుకుంటుందమ్మా. నేను అనుకుంటూ ఉండేదాన్ని నా బిడ్డ ధైర్యవంతురాలు అని. నా బుల్బుల్కి చాలా ధైర్యం ఉంది, కానీ నువ్వు లోపల చాలా బలహీనంగా ఉన్నావు తల్లి. నువ్వు మా అందరి ముందు ధైర్యంగా ఉన్నట్టు నటించావు, ఎందుకంటే మేము అధైర్య పడకుండా ఉండాలని. నువ్వు మాకింత ధైర్యం చెప్పినప్పుడు మరి నేను కూడా నా కూతురికి ధైర్యం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా తల్లి. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను బుల్బుల్, ఎప్పుడు. అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ టూ బుల్బుల్. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానమ్మా, చాలా ప్రేమిస్తున్నాను. అరే, ఏమైంది? ప్రజ్ఞ దొరికిందా? వదిన దొరికింది అంటే? మీకు తెలీదా? తనకు యాక్సిడెంట్ అయింది కదా. ఏంటి, అక్కకు యాక్సిడెంట్ అయిందంటే? అక్కకు యాక్సిడెంట్ ఎప్పుడైంది, ఎలా అయింది? మీరెందుకు మాకు ముందు చెప్పలేదు? ప్లీజ్ చెప్పండి ప్రవీణ్, ప్లీజ్ నువ్వైనా అడుగు. నీకు తెలీదా తనకు యాక్సిడెంట్ అయిందని? నేను అనుకున్నాను తనకు యాక్సిడెంట్ అయిందని నీకు తెలుసేమో అని. వైశాలి వదిన, ప్లీజ్ సరిగ్గా చెప్పండి, అసలు ఏం జరిగింది? అది ఏమైందంటే, అభి ఫ్యాన్ ఒక అతను ఇంటికొచ్చాడు. అతనే చెప్పాడు ప్రజ్ఞకి యాక్సిడెంట్ అయ్యింది అని. అప్పుడు అభి వెంటనే తన కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు మీకేమైనా తెలుసా? హాస్పిటల్? అది నాకు తెలీదు. ఒక విషయం తెలుసు నాకు. ఫ్యాన్ ఒక అతను వచ్చాడు కదా, అతను చెప్పిన దాన్ని బట్టి అభి ఆఫీస్ దగ్గరలోనే తనకు యాక్సిడెంట్ అయ్యింది. అభి తనని వెతకడానికి వెళ్ళాడు. ఆఫీస్ దగ్గరలోనా? అవును, అక్కడే ఏదో ఒక హాస్పిటల్లో ఉండుంటుంది కదా. ఇంకేంటి? బుల్బుల్, నువ్వు టెన్షన్ పడకు. ప్రజ్ఞ వదినకి ఏమీ కాదు, మన ఇద్దరం కలిసి వెళ్దాం తను వెతకడానికి, సరేనా? నువ్వు టెన్షన్ పడకు బుల్బుల్. ఇదిగో వినండి, ఒకవేళ ప్రజ్ఞ కనిపిస్తే నా తరఫున చెప్పండి తనకి గెట్ వెల్ సూన్. అయ్యో భగవంతుడా, వీళ్ళ గోల్లో పడి నా కేక్ కూడా పాడైపోయింది. దీన్ని ఎలా తినాలి ఇప్పుడు?
చాక్లెట్ పేస్ట్ తయారు చేసి ఫేస్ మీద వేసుకుంటాను. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తానని ఎలా అనుకున్నారు? మీరు ఎక్కడ ఒంటరిగా ఉండరు, ఎప్పుడు ఒంటరిగా ఉండరు, ఎక్కడ ఉండరు, ఎప్పుడు ఉండరు. నాకు మీ ఫీలింగ్స్ అర్థమైనప్పుడు నా ఫీలింగ్స్ ఎందుకు మీకు అర్థం కాలేదు? ఎందుకు తెలుసుకోలేకపోయారు నేను ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని? ప్రతిరోజు నేను ఇదే ఆశతో నిద్ర లేచేదాన్ని, ఏదో ఒక రోజు మీకు నా మీద ప్రేమ కలుగుతుందేమోనని. ఎంతో ప్రేమిస్తున్నాను. ఏమైనా చేయగలను నీకోసం. ప్రామిస్ చేయండి. నేను ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను. మీరు తనని పెళ్లి చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ నర్స్. ఎస్, మీరు లోపలికి వెళ్ళకూడదు. పేషెంట్ బానే ఉంది కదా? నేను తన హస్బెండ్ని. హస్బెండ్? చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే ఆవిడ హస్బెండ్ అయితే ఆయన. హే హాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీ వల్లే తను ఇక్కడికి టైంకి తీసుకురాగలిగాను. ఇంతకీ ఏమైంది? అంతా బాగానే ఉంది కదా? అది ఐఎమ్ సారీ సిస్టర్. ఎస్, మా వైఫ్ బాగానే ఉంది కదా? చూడండి, ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతోంది. ఆ తర్వాత ఆ డాక్టర్ గారే చెప్తారు మీ వైఫ్ కండిషన్ ఎలా ఉంది అని. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తానని ఎలా అనుకున్నారు? ఎప్పుడు వదలను, ఎక్కడ వదలను. ప్రజ్ఞ, ఏమైంది ప్రజ్ఞకి? ఏడవద్దబ్బి, ఏడవద్దు. వద్దు. ప్రజ్ఞ కనిపించడం లేదు. అసలు తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు నాన్నమ్మ. ఏడవు కబీ. కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. తనేమీ చిన్నపిల్ల కాదు కదా, వచ్చేస్తుంది.